స్థానికంగా ఉండేటటువంటి ఒక సమస్యలను శాసనసభ సభాపతి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయటము ఇది సహజంగా సమావేశాలు జరుగుతున్నప్పుడు ఒక విధంగా ఇది ఆనవాయితీగా మనం భావిస్తాం. ఇవాళ ముఖ్యంగా మన కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఈ వ్యవసాయ రంగం, సాగునీటి రంగం, పరిశ్రమలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయ రంగాన, సాగునీటి రంగాన రాష్ట్రం విధంగా జాతీయ స్థాయిలోనే మరి ముందుందని చెప్పని ప్రభుత్వం పేర్కొంటున్నటువంటి పరిస్థితులలో మరి ఏ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి, దాంతోపాటుగా హైదరాబాద్ నగర త్రాగునీటికి సంబంధించే కానీ నీటిని తరలింపు చేయడం జరుగుతుంది అని పేర్కొంటున్నటువంటి పరిస్థితులలో మరి ఏ మేడిగడ్డ వీళ్ళ మంతిని ప్రాంతం కాళేశ్వరం నుండి నీటిని తరలిస్తున్నారో మల్లన్న సాగరే కానీ, రంగనాయక సాగరే కానీ, కొండపోచమ్మ సాగరే కానీ మీరు నీరు ఎక్కడికి తరలిస్తున్నారు తెలియదు. కానీ ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సాగునీటి అవసరాల నిర్లక్ష్యం చేయడం మాత్రం ఏదైతుందో ఇది క్షమించరాదని చెప్పి పేర్కొంటున్నారు. ఇవాళ కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గానికి ఏదైతే సాగునీటి సౌకర్యం కల్పించేటటువంటి ఒక అప్పర్ మానేరు ఇవాళ స్వయంగా మంత్రి గారితో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ గారు కూడా దాదాపు 8-9 మాసాల క్రితం సందర్శించి దసరా నాటికి ఏదైతుందో అప్పర్ మానేరు లిఫ్ట్ను ఎత్తిపోతల ద్వారా నింపడంతో పాటుగా వీళ్ళ రబీ పంటకు నీరు అందింప చేయడం జరుగుతుందని చెప్పారు. వీళ్ళ సూరమ్మ చెరువు, గలికోట, సూరమ్మ, ఇటు కత్తలాపూర్, మేడిపల్లి 2 మండలాలకు సాగునీటి సౌకర్యం కల్పించేటటువంటి ప్రాజెక్టే దాదాపు 50,000 ఎకరాలకు సాగునీరు అందించి 2018లో ఎన్నికల కంటే అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు 204 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టబడే విధంగా శంకుస్థాపన చేయటం, టెండర్ ప్రక్రియ చేపట్టడం, పనుల ఒప్పందం కూడా కుదుర్చటం, కేవలం సంవత్సర కాలంలో పనులు పూర్తి చేసే విధంగా 3 సంవత్సరాలు గడిచిపోయింది. 3 సంవత్సరాలు గడిచిపోయి తట్టెడు మట్టి ఎత్తిపోయింది. ఇవాళ మీరు కలికోట, సూరమ్మ చెరువుకి ఏదైనా రీడిజైనింగ్, మీకు పునరాకృతి అనేది మీ ఆలోచన విధానంలో భాగమైపోయింది. ఇవాళ మార్పులు చేయదలుచుకున్నా కానీ సూరమ్మ చెరువుకి దిగువకి ఏదైతుందో నీటి సౌకర్యం కల్పించడానికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తప్పనిసరి. ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పనిచేస్తలేదు. ఇక్కడ సూరమ్మ చెరువు నీళ్ళు అందుతున్నాయి, వాళ్ళు ఎత్తిపోతల ద్వారా సూరమ్మ చెరువు నీళ్ళు అందుతున్నాయి. మీరు రేపు వరద నీటి కాలువతో నీటిని తరలించాలని చెప్పి భావించినా కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇంతవరకు ఏదైతుందో ఆ పనుల గురించి ఆలోచన లేదు. కొడిమేల మండలం పోతారం చెరువు, ట్యాంక్ బండ్, చెరువు బండి నిర్మాణం పూర్తయింది. మత్తడి ఎత్తు ఏదైతుందో ఫియర్ అది 3 మీటర్ల ఎత్తు లేపవలసి ఉంటుంది. ఇంకా అది నిర్మాణం చేపట్టబడలేకపోవడంతో కింద కాలువలు తవ్వి కూడా నేను వినియోగించుకోలేకపోతున్నాం. కొడిమేల మండలం పోతారం పెద్ద చెరువు. ఇప్పుడు స్వయంగా దయాకర్రావు గారు మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు సంవత్సర కాలంలో నిర్మాణ పనులు పూర్తి చేయబడి నీటి సౌకర్యం కల్పిస్తా అని చెప్పని పేర్కొన్నారు. ఇంతవరకు ఏదైతుందో ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఏదైతుందో ఏ మంత్రి ప్రాంతం మేడిగడ్డ కాళేశ్వరం నుండి నీటిని మీరు తరలిస్తున్నారో ఆ ప్రాంతానికి సాగునీటి సౌకర్యం లేదు. అది ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పి అంటున్నా. అక్కడ కాటాల మండలం ఏదైతుందో భూపాలపల్లి జిల్లాలో
దానికి సపరేట్ లిఫ్ట్ ఏదైతుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో 5 TMC నీటితోనే ఆ ప్రాంతానికి సాగునీటి సౌకర్యం కల్పించే విధంగా నిర్మాణ పనులు చేపట్టబడడం జరిగింది. ఇంతవరకు అది అతిగతి లేదు. ఇలా చొప్పదండి మండల్, రామగుండ మండల్, రామడుగు మండల్, కాటెపల్లి ఆ ప్రాంతంలో ఎక్కడైతే గాయత్రి పంప్ హౌస్ నిర్మాణం చేపట్టబడడం జరిగిందో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇవన్నీ శంకుస్థాపన చేసి చెప్తున్నాను నేను. ఇవన్నీ శంకుస్థాపన చేయబడ్డే చెప్తున్నాను. పనులు నిర్మాణ పనులు టెండర్ ప్రక్రియ చేపట్టబడ్డే చెప్తున్నాను నేను. మీరు ఎక్కడో 500 మీటర్ల ఎత్తుకు మేము నీటిని తరలిస్తున్నాం అని చెప్పని గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇదేదైతుందో 200 మీటర్ల ఎత్తుతో ఉన్నది. ఇది 200 మీటర్ల ఎత్తుతో ఉంది. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏదైతుందో ఇది మా ప్రాథమిక హక్కు అని చెప్పి అంటున్నాం. స్థానికంగా మా సాగునీటి సౌకర్యాలు పూర్తి చేయబడ్డ తదుపరి మాత్రమే మీరు ఎగువ ప్రాంతాన్ని తరలించాలి. వీళ్ళ కేసీఆర్ గారికి రాజకీయ భవిష్యత్తు పెట్టింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా. కేసీఆర్ గారికి రాజకీయ భవిష్యత్తు పెట్టింది. ఆయన వీళ్ళ ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడానికి దోహదపడ్డది వీళ్ళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అని చెప్పంటారు. అటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏ విధంగా నిర్లక్ష్యం అవుతుందో చెప్తున్నాను. నేను ఏమన్నా తీగల వంతలు కడుతున్నా, రివర్ మానేర్ ఫ్రంట్ షో కేసు అద్దాలు పెడతారు కదా, షో కేసు అద్దాలు. అరే మా కడుపులకు అన్నం పెట్టావా నువ్వు? నేను చెప్పిన మిడ్ మానేరే కానీ, కలికోట సూదమ్మ చెరువే కానీ, ఆ మంత్రిని కాటరా ప్రాంతం లోపల ఎత్తిపోతలే కానీ, కొడిమేల మండలం పోతారం చెరువు ప్రాజెక్ట్ నిర్మాణ పనులే కానీ, లేదా చొప్పదండి మండలం రామడుగు ప్రాంతం లోపల ఎత్తిపోతలే కానీ, నేను రైతాంగానికి ఇలా అన్నం పెట్టే చెప్పంటూ నేను ఇవి నిర్లక్ష్యం చేసి ఏదో నేను 500 మీటర్ల ఎత్తుకు నీటిని తరలిస్తున్నాను చెప్పి ఎవడి కోసం చేస్తుందో నీ కమిషన్ల కోసం, ఎవడి కోసం చేస్తున్నావు నీ కమిషన్ల కోసం చేస్తున్నావు అని చెప్పంటున్నాను. నేను హరీష్ రావు గారు ఏదైతుందో ఆ కుప్నూరుపల్లి దగ్గర పొడేలి వాక్కు నేను నీటి విడుదల చేస్తున్నాను చెప్పి ఆర్భాటంగా మీడియా మొత్తం కవరేజ్ వచ్చింది. పొడేలి వాక్కు నేను నీటిని విడుదల చేస్తున్నాను. ఇదే హరీష్ రావు గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రులుగా ఇప్పుడు నేను పేర్కొన్న ప్రాజెక్ట్ అన్నీ కూడా పలు మార్లు రివ్యూ చేసి ఈ అంశాలన్నీ మన శాసన మండలిలో మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే నాకు ఇవన్నీ కూడా మీరు లిఖితపూర్వకంగా నాకు ఇవ్వండి, ఇస్తే నేను మళ్ళీ నేను వాటి ఫాలోఅప్ చేస్తాను చెప్పండి. ఇవాళ ఏదైతున్నదో మీరు పరిశ్రమలకు ప్రోత్సాహం కలిగించే విధంగా టీఎస్ ఐపాస్ అంటున్నారు. అదేదో టీఎస్ ఐపాస్ మాకే తెలియదు. వీళ్ళ సాఫ్ట్వేర్ రంగాల మీకు వృద్ధి గురించి చెప్తున్నారు. ఎవడు ఫ్యాక్టరీ పెట్టుకున్నా అసలు అనుమతి లేకుండా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఎవడు పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాలన్నా बगैर इजाजत शुरू कर ले सकते कहते साहब, बगैर इजाजत, और गलती रहे तो अब जब हम बंद कर देंगे. అది పక్కన పెట్టిన ఆయన వీళ్ళు కేవలం కార్మికులకు ఉపాధి కల్పించడమే కాదు, రైతాంగానికి ఏదైతున్నదో వ్యవసాయ అనుబంధమైనటువంటి ఒక పరిశ్రమ చక్కెర ఫ్యాక్టరీ, వీళ్ళు మీరు ఏ పంటల మార్పిడి కావాలని చెప్పని పేర్కొంటున్నారో ఆ పంటల మార్పిడిలో సాగుకు ప్రత్యామ్నాయంగా వీళ్ళ జగిత్యాల జిల్లాలో ఏదైతుందో వీళ్ళ 1,00,000 ఎకరాల వరకు వీళ్ళ షుగర్ కేన్ ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పంటాం. ఫర్ 1,00,000 ఎకర్ వీళ్ళ మేడిపల్లి, రాయకల్, మల్లాపూర్, మెట్టిపల్లి వాస్తవంగా స్థానిక ఉన్నటువంటి చక్కెర ఫ్యాక్టరీ మూత పడ్డప్పటికి కూడా 200 కిలోమీటర్ల దూరాన ఉన్న గాయత్రికి తరలిస్తూ కూడా మనకి చక్కెర పెడుతుంది. పొద్దున కట్లకుండా పోయింది. నేను ఎంత 100 ఎకరాలు పెట్టిన అడిగితే ఎక్కడ వాళ్ళు 500 ఎకరాలు పెట్టామని చెప్పి అంటుండే. పొద్దున కట్లకుండా పోయింది. వాస్తవంగా ఏదైతుందో అన్నాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 51% వాటా ప్రైవేట్ పనులు చేపడితే ప్రైవేట్ యాజమాన్యంలో ఫ్యాక్టరీ నిర్వహణ కొనసాగుతున్నప్పటికీ కూడా వీళ్ళు నిర్వహణ ప్రభుత్వ పరంగా చేపట్టబడాలని చెప్పని మన ఉద్యమ సమయంలో మన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే కానివ్వండి, తదుపరి ఎన్నికల సమయంలో 100 రోజుల్లో చక్కెర ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తామని 100 రోజుల్లో చక్కెర ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తామని చెప్పింది. అంటే ప్రభుత్వ పరంగా నిర్వహణ స్టార్ట్ చేయడం అంటే మూతబడి కాదు, ప్రభుత్వ పరంగా
నిర్వహణ 100 రోజులు చేస్తామని చెప్పన్నారు. ఇవాళ ఏమైపోయింది, ఆ 100 రోజుల్లో పూర్తిగా మూసేసింది. ఏ 100 రోజుల్లో ప్రైవేట్ యాజమాన్యంలో కొనసాగుతున్నటువంటి చక్కెర ఫ్యాక్టరీ నిర్వహణ ప్రభుత్వ పరంగా మేము చేపడతామని చెప్పని ఆ 100 రోజుల్లో ఏదైతుందో సక్సెస్ఫుల్గా మూసేసింది. ఇవాళ ఇట్లాంటి సమస్యలు అన్నీ ఏదైతున్నదో శాసనసభ సభాపతి ద్వారా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లాలని చెప్పని అక్కడ మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారే కానీ, మాజీ పార్లమెంట్ సభ్యుడు చొప్పదండికి వెళ్ళి పోటీ చేసిన అభ్యర్థి కానీ, వీళ్ళ ఆది శ్రీనివాసన్ అయితే ఇక్కడనే అరేంజ్ చేసిండ్రు, వీళ్ళ కొరుట్లకి వెళ్ళి పోటీ చేసిన చివాజీ కృష్ణారావు గారే కానీ, దాదాపు ఒక 500 మందిని వాళ్ళ హైదరాబాద్లో ఏదైతుందో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఏదైతుందో అరేంజ్ చేసిన 500 మందిని అరేంజ్ చేసినట్టున్నాయి. హైదరాబాద్లో వివిధ పోలీస్ స్టేషన్లలో వాళ్ళని ఏదైతుందో నిర్బంధించిందని చెప్పండి. కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి యొక్క వ్యవసాయం సాగునీటి రంగానికి సంబంధించిన సమస్యలను శాసనసభ సభాపతి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అనేటువంటి ఒక ప్రయత్నాన్ని ఏం చేస్తే వాళ్ళు మన సంఘ విద్రోహ శక్తులు కాదు కదా, వాళ్ళ సంఘ విద్రోహ శక్తులు కాదు కదా. వాళ్ళు స్పీకర్ గారికి ఒక మెమరాండం ఇస్తే స్పీకర్ గారు ఇంటర్న్ ఏదైతుందో దాన్ని ప్రభుత్వాన్ని నివేదిస్తారు. ఇది ఆనవాయితీ. అంటే ప్రజాస్వామ్యంలో ఇది ఒక ప్రక్రియ. ప్రజాస్వామ్యంలో ఇది ఒక ప్రక్రియ. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రక్రియ కూడా తావులేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రక్రియ కూడా తావులేదు. ఏ ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అని చెప్పి భావిస్తున్నామో ఇవాళ ఆ ఉద్యమాల గడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ భావ స్వేచ్ఛ కనుమరుగైపోయింది. భావ స్వేచ్ఛ కనుమరుగైపోయింది. ఎందుకే నా తెలంగాణ సాధించుకున్నది ఏదైతుందో దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. ఇలా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌర్ గారే కానీ, ఇలా మా ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి బండ శంకర్ గారే కానీ, మా జగిత్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేంద్ర గారే కానీ, మా మిత్రులు అందరం కూడా చెప్పారు తీవ్రంగా నిరసిస్తున్నాం. ఈ అరెస్టులను ఖండిస్తున్నాం. ఈ అప్పటితుందో తీవ్రంగా నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. మీరు ఏదైతుందో మీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కల్పించాల్సిన సాగునీటి సౌకర్యాలు ఇలా రబీ పంట పోయింది, అయిపోయింది. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉన్నట్టయితే రేపు రాబోయే జూలై నాటికి మీరు అప్పర్ మానేరు ఏదైతుందో దాన్ని ఎత్తిపోతల ద్వారా భర్తీ చేసే విధంగా వీళ్ళ కలికోట సూరమ్మ చెరువు ఏదైతుందో కేవలం డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చేస్తే సరిపోతుంది. ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ టెండర్ ప్రక్రియ పూర్తి చేయబడి ఉన్నాయి. వర్క్స్ ఫర్ ఇంట్రెస్టెడ్. వీళ్ళు కొడిమేర పోతారని చెరువు ఉమ్మడి రాష్ట్రంలో తలపెట్టినటువంటి ఒక నిర్మాణ పనులు ఉమ్మడి రాష్ట్రంలో తలపెట్టిన ఇవన్నీ నేను చెప్పాను ఉమ్మడి రాష్ట్రంలో తలపెట్టినాయి. అప్పర్ మానేరు లిఫ్టే ఉమ్మడి రాష్ట్రంలో తలపెట్టింది. కలికోట సూరమ్మ చెరువు ఉమ్మడి రాష్ట్రంలో తలపెట్టింది. కొడిమేర పోతారని చెరువు ఉమ్మడి రాష్ట్రంలో తలపెట్టి ఇవన్నీ అప్పటికి చెప్తున్నాను అనేది. వీళ్ళ మంత్రి ప్రాంతం లోపల ఏదైతుందో ఏ మేడిగడ్డ నుండి వాళ్ళు కాళేశ్వరం అని చెప్పి అంటున్నావో ఈ కాళేశ్వరం కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో కాళేశ్వరం లిఫ్ట్ ద్వారా వీళ్ళ మంత్రి నియోజకవర్గం కాటారం ప్రాంతం లోపల ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో దాదాపు 50,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించే విధంగా కార్యక్రమం చేపట్టని చెప్పంటున్నాడు. వీళ్ళ ఇల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో వెలగటూరు మండల్ ఎక్కడికైనా నీటిని తరలిస్తుందో ఆ ప్రాంతాన్ని వీళ్ళ రోళ్లవాగు ఇదే హరీష్ రావు గారు 5 సంవత్సరాల కింద శంకుస్థాపన చేసిండే రోళ్లవాగు ప్రాజెక్ట్. ఇటు బీర్పూర్ మండలే కానీ ధర్మపురి మండలికి ఏదైతుందో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా దోహదపడి సాగునీటి సౌకర్యం మెరుగు కల్పించేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్. ఇవాళ వ్యవసాయ రంగానికి సంబంధించి ఇవాళ చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ వాస్తవంగా గాయత్రి షుగర్ లిమిటెడ్ ఏదైతే ఉందో వాళ్ళ కామారెడ్డి ప్రాంతంలో ఉన్నది అది ప్రైవేట్ యాజమాన్యంలో కొనసాగుతున్నది. మనది ఉత్పత్తి చేయబడేటువంటి చక్కెర అంతా ఏదైతుందో గాయత్రి తరలింపబడుతున్నది. ఈ తరలింపు జాప్యంతో షుగర్ రిసీవింగ్ తగ్గిపోతుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రైతు మీద అధికంగా పడతాయి. ఎకరాన్ని ఏదైతున్నదో దాదాపు 3,000 రూపాయలు ఏదైతున్నదో
మనం లభించేటువంటి అవకాశం ఉంది. టన్నుకు 50 టన్నులు వస్తే 1,50,000, 50 టన్నులు వస్తే 1,50,000. ఏమి మీ క్యాలెండర్లో, మీ టీఎస్ ఐపాస్ క్యాలెండర్లో ఈ చక్కెర ఫ్యాక్టరీ లేదా? మీరు ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ కానీ, బోధన చక్కెర కర్మాగారమే కానీ, ముంబోజిపల్లి చక్కెర కర్మాగారమే కానీ ఇది తెలంగాణలో లేదా? ఇది రంగానికి ఏ ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పని పేర్కొంటున్నారో, ఇవాళ కార్మికులకు ఉపాధి కల్పనతో పాటుగా ఇటు పంటల మార్పిడికి దోహదపడుతూ అటు రైతాంగానికి ఏదైతే వాణిజ్య పరంగా కూడా వాళ్ళు పసుపు పెడితే లాభం లేదు నాయన. నిన్నటిదాకా ఆయన అరవింద్ ఆయనే పాలాభిషేకం చేసుకుంటూ మరి ఎక్కడో తెత్తలు ఇవ్వాలి కానీ అయిపోయింది. 5,000 దిగింది, 5,000 దిగింది పసుపు. మరి ఇప్పుడేం చేసుకుంటాడు చూడాలి. ఇక ఉన్న ఆశ ఒక్కటి ఏదైతుందో చక్కెర మీద ఉన్నది, షుగర్ డన్నా మీద ఉన్నది. అట్లా ఇవాళ మేజ్ ఏదైతుందో కటింగ్ ఆరంభమైంది, మొక్క ఇరుపు మొదలైంది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం కల్పించే కనీస మద్దతు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఇవాళ సపోజ్ నేను ఏదైతే డిమాండ్ చేస్తున్నానో రేపు దాన్ని పరిష్కరించే అవకాశం నాకు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరింపజేయాల్సిన బాధ్యత నా మీద. అప్పుడు మాత్రమే నేను దాన్ని డిమాండ్ చేయాలి. నేను పరిష్కరించలేనిది నేను డిమాండ్ చేయవద్దు. మళ్ళీ ఏ కనీస మద్దతు ధర మీరు నిర్ణయిస్తున్నారో ఆ కనీస మద్దతు ధర కల్పించబడ్డప్పుడు మాత్రమే ఆ ధర మీరు నిర్ణయించాలి. మీరు ఒకవైపు ఏదైతుందో కనీస మద్దతు ధర నిర్ణయిస్తూ ఆ కనీస మద్దతు ధర కల్పనకి ఏదైతుందో కట్టుబడి లేకపోవటము మీ బాధ్యత రాహిత్యం అని చెప్పండి. మీ బాధ్యత రాహిత్యం. అది రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన చెప్పంటున్నా, రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన చెప్పంటున్నాను. 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంతవరకు ఎవరు అధికారంలో ఉన్నా కేంద్రంలో ప్రకటించిన కనీస మద్దతు ధర రైతు కల్పించబడ్డ ఏ ప్రభుత్వమైనా చెప్పండి. అది కాంగ్రెసే కానీ, జనతానే కానీ, ఈవెన్ వాజ్పేయి ప్రభుత్వం కూడా చెప్పంటున్నాను. ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా ఏదైతుందో ప్రకటింపబడ్డ కనీస మద్దతు ధర కట్టుబడి రైతాంగాన్ని కల్పించిందని చెప్పండి. నాకు ఆశ్చర్యం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు శాసనసభలో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం చట్టం రూపొందించిన తర్వాత మేము మాత్రం ఏం చేయగలుగుతాం, ఎవరు మాత్రం ఏం చేయగలుగుతాం అంటే కనీసం నీకు డిసెంట్ వాయిస్ కూడా నీ అభిప్రాయం చెప్పేటటువంటి ఒక హక్కు లేదానే? నువ్వు అవసరం వస్తే మోడీ మెడల్ వంచుతా అని చెప్పి అన్నావు కదా, నువ్వు అవసరం వస్తే మోడీ మెడల్ వంచుతా అన్నావు కదా, నువ్వే అన్నావు కదా నాయన. ఫెడరల్ ఫ్రంటే జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా 3వ ఫ్రంట్ ఏర్పాటు చేస్తా, నేను అవసరం వస్తే మోడీ మెడల్ వంచుతా అన్నదే. ఏమైంది? మోడీ మెడల్ వంగినాయా? నువ్వే మెడల్ వాలేసినావు కదా, నువ్వు మోడీ మెడల్ వంచున్నావు కానీ నువ్వే మెడల్ వాలేసినావు కదా. సరే, మొత్తానికి రైతాంగం ఆందోళనను గుర్తించి వరి ధాన్యం కొనుగోలు చేస్తా అని చెప్పారంటే సంతోషం అంతమంటారు. మార్క్ఫెడ్ ద్వారా ఇవాళ మొక్కజొన్న ఏదైతుందో ప్రధానమైన వరి ధాన్యం తదుపరి మొక్కజొన్న ప్రధానమైన పంట మన ప్రాంతం. ఇలా మొక్కజొన్న ఏదైతుందో 1,850 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఆ మద్దతు ధర కల్పింపచేయడం ప్రభుత్వ బాధ్యత. తక్షణమే మార్క్ఫెడ్ ద్వారా 1,850 రూపాయలు ఏ కనీస మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందో ఆ ధర కల్పింపబడే విధంగా కొనుగోలు కేంద్రాలు ఆరంభింపచేయండి. ఇటువంటి యొక్క సమస్యలను శాసనసభ సభాపతి ద్వారా ప్రభుత్వాన్ని నివేదించాలని ప్రయత్నం చేస్తే అప్రజాస్వామికంగా భావ స్వేచ్ఛ లేకుండా అరెస్ట్ చేయడాన్ని మరొక మారు తీవ్రంగా ఖండిస్తున్నాం, నిరసిస్తున్నాం. సరే, మేము నిర్బంధింపబడడానికి కూడా సిద్ధమై ఉన్నాం. సమస్యలను లేవనెత్తడం జరుగుతుందో ఆ సమస్యల పరిష్కారాన్ని మాత్రం ఏదైతుందో మీరు తక్షణమే మార్గం. నిర్బంధాలతో మీరు ప్రజా వాక్కును ఏదైతుందో గొంతు నొక్కలేరంటున్నాం. మీ నిర్బంధాలతో అరెస్టులతో ఏదైతుందో ప్రజా వాక్కును ఏదైతుందో గొంతు నొక్కలేరు.